హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సువర్ణ. అందరికీ కూడా ఈరోజు ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానని చెప్తున్నానండి. ఎందుకంటే ఆ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? చూసారా, మన ఫ్లాగ్ని నేల మీద పరిచినట్లుగా న్యాచురల్గా గడ్డి, ఆ వైట్ టైల్స్ అండ్ ఈ సాఫ్రాన్ కలర్ టైల్స్ తోటి ఎంత బాగుందో కదా. నాకు దీన్ని చూడగానే మన ఫ్లాగే గుర్తొచ్చింది, అందుకే తీసానండి. ఇవన్నీ చూసారా, అయోధ్య రామ మందిరం అనేది మన వైజాగ్ బీచ్లో చాలా రోజుల క్రితం పెట్టారండి. ఎప్పటి నుంచో మేము వెళ్దామని అనేసి అనుకుంటున్నాం, కానీ అస్సలు అవ్వట్లేదు. ఈరోజు షాపింగ్ పని మీద బయటకు వచ్చి అటు నుంచి అంటే ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇదంతా కూడా ఒక టెంపుల్లో ఏ విధంగా బ్యారికేడ్స్ అయితే నిర్మించి భక్తుల్ని లోపలికి అలౌ చేస్తారో ఆ విధంగా అన్నీ కూడా బ్యారికేడ్స్, క్యూ లైన్స్ అన్నట్లుగా పెట్టారనమాట. సో రాముడి వెనకాతల ఒక బ్లూ కలర్లో కొండలా కనిపిస్తుంది కదా, అదంతా ఏంటంటే సముద్రం అండి. మన వైజాగ్ సముద్రం అనమాట. సో చూసారా ఎంత ఎత్తులో ఉందో, మనం ఉన్న ప్లేస్కి అది ఎంత ఎత్తులో ఉందో చూడండి. చాలా చాలా దీనిగా ఉంటుంది అనమాట, అద్భుతంగా ఉంటుంది. చూసారా, సముద్రం చాలా ముందుకి వచ్చేసిందండి. సో అందుకే ఇక్కడ అంతా రాతి పేర్పు అనేది పెట్టారు. రాతి స్టోన్స్ తోటి మొత్తం అంతా చిన్న వాల్లా కట్టారనమాట. చాలా వరకు ముందుకు వచ్చేసిందండి సముద్రం. ఇవన్నీ కూడా ఇక్కడ ఎందుకో టెంపరీ గేట్ అనేది పెట్టారనమాట. జస్ట్ అందానికి పెట్టారో లేకపోతే ఏదైనా వర్క్ పర్పస్ పెట్టారో మనకైతే తెలియదు. సో అక్కడ నుంచి మొత్తం అంతా కూడా మనం చూసినట్లయితే ఈ అందమైన బీచ్ పక్కనే అయోధ్య కూడా ఉండడం ఏంటంటే మనకి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మన వైజాగ్లో చాలామందికి ఇది ఇది మనకి ఎక్స్పీరియన్స్ అయిందనమాట. చూసారు, ఇక్కడ నుంచి చూస్తే రామ మందిరం తాలూకా సెట్ అనమాట అండి. అది ఎంత వర్షాలు వచ్చినా ఏమొచ్చినా కూడా అలా చెక్కు చెదరకుండా ఉంది. ఈ ఏరియా అంతట్లో కూడా నిజమైన అయోధ్యలో అయితే ఇక్కడ సెలబ్రిటీస్ అందరూ ఇక్కడే కూర్చొని వెయిట్ చేశారు. మోదీ గారు రామ్లాలాకి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నప్పుడు ఇక్కడే ఉన్నారు. చాలామంది సెలబ్రిటీస్ అందరినీ ఇక్కడ వెయిట్ చేయించారు కదా. ఇలా లోపలికి ఇది వే అనమాట. ఇలా లోపలికి గుడి అయోధ్యలోకి వెళ్తామో ఆ విధంగా వెళ్ళడమే అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకోసారి తీసానండి. చూశారు కదా, ఇది రామేశ్వరంలో ఎలాగ సముద్రం ఉంటుందో అదేవిధంగా ఇక్కడ రాముడి దగ్గర కూడా సముద్రం అనేది ఉండడం నాకు ఎందుకో చాలా ఇదిగా అనిపించిందండి. ఎండ మండిపోతుందండి విపరీతంగా. పిచ్చి సింకి సిపాయిల్లాగా వచ్చామన్నమాట. ఎందుకంటే షాపింగ్ చేసి వచ్చాం కదా. చూశారు కదా మా అవతారాలు ఎలా ఉన్నాయో. సో ఇలా వచ్చేసినట్లయితే కనుక ఇదంతా కూడా ప్రాంగణం అండి. ఈ ప్రాంగణంలో ఏంటంటే మొత్తం నైట్ పూట మొత్తం లైట్లు వేసేస్తే ఈ ప్రాంగణంలో అందరూ కూడా కూర్చొని ఎంజాయ్ చేస్తారనమాట. చాలా చాలా అద్భుతంగా ఉంది కదా. ఒక గుడిలో పెద్ద పెద్ద ప్రాంగణాలు ఉంటాయి కదా, అలాంటిదే ఈ ప్రాంగణం కూడా. అంటే ఈ వేస్ట్ ఏరియాలో జనాలందరూ కూర్చొని ఎంజాయ్ చేస్తారనమాట ఈవినింగ్స్ అనేవి. మొత్తం అంతా లైట్లలో బాగుంటుంది, కానీ నేను పగటిపూటే చేశానండి. ఇక్కడ మాత్రం కొంచెం మట్టి అనేది ఉండిపోయింది. కొంచెం పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు అయితే గుచ్చుకుంటుంది అనమాట కాళ్ళకి. అది కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఇదంతా గట్టిగానే ఉంది మట్టి అదంతా. ఇక్కడ నుంచి రాముడిని నేను తీసానండి. ఇంకా దగ్గరికి వెళ్ళి తీయచ్చు, కానీ అంత దగ్గరికి వెళ్ళడానికి అసలు ఎండ ఒకటి సహకరించలేదు. ఇదిగో ఇంతలోకి మా హస్బెండ్ వచ్చి చాలా చాలా ఇది ఒకసారి అన్నారనమాట. ఏంటంటే జై శ్రీరామ్ అనుకుంటూ ఒకసారి అన్నారనమాట. ఆయనకి ఎప్పటి నుంచో తీసుకొస్తానన్నారు, ఇప్పుడు తీసుకొచ్చారు. సో లోపలికి వెళ్దాము, గుడి లోపలికి. ఇగో ద్వారపాలకులు కూడా ఉన్నారనమాట. యాజ్ టీజ్గా అక్కడ అయోధ్యలో ఎలా ఉన్నదో అలాగే ఉందండి. ఆ స్టెప్స్ అవన్నీ కూడా అలాగే వెళ్తే గ్రీన్ కార్పెట్ వేసి ఇక్కడంతా కూడా మండపాలండి. మండపాలు అనేసి ఉన్నాయన్నమాట, కానీ అక్కడ ఎవరిని కూర్చొని ఇవ్వట్లేదు. ఎందుకంటే అదంతా వైట్ వాల్ పేపర్ కాబట్టి గీకి పరేస్తారనమాట. సో లోపల విగ్రహం అనేది ఇలా ఉందన్నమాట. పైన అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నగిషీలు కూడా చెక్కి అద్భుతంగా చేశారండి. ప్రతి స్తంభానికి కూడా ఎంతో కళాకారుల్ని పెట్టి చేయించినట్టుగా అంత దీనిగా చేశారు. అదిగోండి మన బాలరామయ్య విగ్రహం అనమాట. పూజలు అవి అయిపోయేప్పటికే అందరూ ప్రశాంతంగా కూర్చున్నారు. పంతులు గారు యూట్యూబ్ చూసుకుంటున్నట్లున్నారు. సో వెళ్ళి అడుగుదాం అనుకున్నాను, కానీ అతన్ని అడగడానికన్నా ముందు నేను మిమ్మల్ని అడుగుతున్నాను.
మీరందరూ కూడా సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటేనండి, ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని అటాచ్ చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.